వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఉత్తరకాండ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 249వ భాగం 23/7/26 యుద్ధ 7వ సర్గ ఉత్తరకాండలో 7వ సర్గ. మహావిష్ణువుని అందరూ ప్రార్థించారు, నువ్వు ఎలాగైనా రాక్షస సంహారం చెయ్యమని. రాక్షసులు సంహరించడం, కొందరు రాక్షసులు పారిపోవడం. నారాయణగిరింతేతు గర్జంతో రాక్షసాంబుదా వవర్షు శరవర్షేణ వర్షేణ వాద్రిమంబుదా. రాక్షసులనే మేఘాలు మేఘాలు పర్వతం మీద వర్షించినట్టు నారాయణుడనే పర్వతం మీద బాణవర్షాలు కురిపించారంటే నారాయణుడికి దెబ్బ తగలలేదుగా. పర్వతం మీద వర్షాలు పడితే దానికి ఏమి చెక్కు చెదరు. శ్యామావదాతస్థై నిర్మీలైర్న కంచతోత్తమై వృతో అంజనగిరివాసేద్వర్షమాణై పయోధరై. నల్లని రాక్షసులంతా చుట్టుముట్టగా నల్లగా శుభ్రంగా ఉన్న విష్ణువు వర్షిస్తున్న మేఘాలచే కప్పబడిన అంజనాద్రిలాగా కల. శలభాయివ కేదారం మశకాయివ పావకం యథామృతఘటం శ్యామకరాయివ చార్ణవం. తథా రక్షో ధనుర్ముక్తా వజ్రానిల మనోజవా హరిం విశంతి స్మ శరాలోకా ఇవ విపరీయది. రాక్షసుల ధనుస్సుల నుండి బయలుదేరి వజ్ర వాయు మనస్సుల వంటి వేగంతో వచ్చిన బాణాలు మిడతలు పంట చేనులాగా, దోమలు అగ్నిలో పడినట్టు, ఈగలు అమృత కలశంలాగా, ప్రళయకాలంలో లోకాలులాగా విష్ణువు శరీరంలో అన్నీ వచ్చి చేరాయి. ఆయన ఏం చెప్పారు, ఇబ్బంది పెట్ట. చందనై చందనగతాగదైశ్చ గజమూర్ధగా అశ్వారూహాంతధాస్వైచ పాదాతాశ్చ అంబరేతిదం. రాక్షసేంద్ర గిరినిభ శరై శక్తుష్టితోమరై నిరుచ్ఛ్వాసం హరించక్రు ప్రాణాయామా ఇవ ద్విజం. రథాలనెక్కి వచ్చిన రథికు, ఏనుగులనెక్కి వచ్చిన గజారుడు, అశ్వాలనెక్కి వచ్చిన ఆస్మికుడు, ఆకాశం మీద నిలిచిన కాల్బండ్, పర్వతాల వంటి రాక్షస శ్రేణి, బాణాల చేత, శక్తుల చేత, రుస్తుల చేత, తోమరాల చేత విష్ణుమూర్తిని ప్రాణాయామాలు బ్రహ్మణుని వలె ఊపిరి లేని వాడిగా చేశారు. అంటే ఊపిరి సరపనంతగా ఆయన మీద బాణవర్షం. నిశాచరై సాధ్యమానో మీనైరివ మహోదరి శాంగ్యమాయం దుర్ధర్షు రాక్షసేభ్యో సుజచ్చరాన్. మీనాలు అంటే చేపలు సముద్రంలో కొట్టినట్టు రాక్షసులు కొడుతుండగా ఎదిరింప శక్యం కాని మహావిష్ణు శాంగ్యధనువును ఎక్కుపెట్టి రాక్షసులపై బాణప్రయోగం చేశారు. శరై పూర్ణాయతోత్సృష్టై వజ్రకల్పైర్మనోజవై చిచ్ఛేద విష్ణుర్నిశితై శతశోధ సహస్రశః. తర్వాత మహావిష్ణువు వజ్రంతో సమానాలైన మనోవేగం వంటి వేగం కల వందల కొలది వేల కొలది బాణాలను పూర్తిగా లాగి రాక్షసులను ఛేదించారు. విద్రావ్య శరవర్షేణ వర్షం వాయురివోత్థితం ప్రాజ్ఞాజన్య మహాశంఖం ప్రదద్భౌ పురుషోత్తమ. మహావిష్ణువు ప్రారంభమైన వర్షాన్ని వాయువులాగా ఆ రాక్షసుల బాణవర్షం చేత తరిమేసి పాంచజన్యమనే మహాశంఖాన్ని జయధ్వానంగా పూరించాడు. సోంబుజో హరినాథాత్మ సర్వప్రాణీన శంకరాట్ రరాస భీమ నిద్రాస్తైలోక్యం వ్యధయన్నివ. ప్రాణబలనంతగా ఉపయోగించి
మహావిష్ణువు పూరించిన శంఖాలలో శ్రేష్టమైన పాంచజన్యాన్ని 3 లోకాలను భయపెడుతున్నదా అన్నట్లుగా భయంకర శబ్దంతో ధ్వని చేసి శంఖరాజరవస్పోధ రాసయామాస రాక్షసాన్ మృగరాజరవోరణ్యే రణ్యే సమదానివ పుంజరన్. అప్పుడు శంఖాలతో శ్రేష్టమైన పాంచజన్య ధ్వని అరణ్యంలో సింహగర్జనం మదించిన ఏనుగులులాగా రాక్షసులకు భయం కలిగించింది. ససేకురస్వాహ సంస్థాతుం విమదాహ సంకుంజరాభవన్ చందనేభ్యశ్చుతా వీర శంఖరావిత దుర్బలా. శంఖధ్వని వినగానే బలాలు అన్నీ పోయి అశ్వాలు నిలవలేకపో, ఏనుగులు మదం అణిగిపో, వీరులు రథం నుండి జారి కింద పడిపో. శాన్యాచాప వినుర్ముక్తా వజ్రతుల్యాననాసర విచాజతాని రక్షాంసి రుపుంఖా వివసుక్షితిం. శాంగ్యధనుస్సు నుండి బయలుదేరిన వజ్రాల వంటి అగ్రభాగాలు, అందమైన పొన్నులు గల బాణాలు రాక్షసులను చీల్చివేసి నేలలో ప్రవేశించాయి. భిద్యమానాసరై సంఖ్యే నారాయణ కరచ్యుతై నిపేతు రాక్షసా భూమౌ శైలావజ్రహతా ఇవ. మహావిష్ణు ప్రయోగించిన బాణాలచే యుద్ధంలో బ్రద్దలు కొట్టబడిన రాక్షసులు వజ్రం చేత కొట్టబడిన అంటే వజ్రాయుధం చేత కొట్టబడిన పర్వతాలాగా నేల మీద పడిపో. వృణాని పరగాత్రేభ్యో విష్ణుచక్ర కృతాని అక్షుక్షరంతి ధారాభి వర్ణధారా ఇవాచల. శత్రువుల శరీరంపై విష్ణుచక్రం చేత చెయ్యబడిన పుళ్ళు పర్వతాలు సువర్ణ ధారల రక్తధారలను ప్రవహింప. శాంగ్యరాజరవశ్చాపి శాంగ్యచాపరవస్తథ రాక్షసానాం రవాంశాది గ్రసతి వైష్ణవో రవః. శ్రేష్టమైన శంఖధ్వని శాంగ్యమనే ధనుస్సు యొక్క ధ్వని, విష్ణుమూర్తి చేసే ధ్వని రాక్షసుల ధ్వనిని మింగేసే. తేషాం శిరోధరాన్ ధూతాన్ శరధ్వజ ధనూంషిజాన్ రథాన్ పతాకాం స్తూణీరాం చిచ్ఛేదస హరిశరైః. మహావిష్ణువు బాణాల చేత రాక్షసుల కదల్పబడుతున్న కంఠాలను, బాణాలను, ధ్వజాలను, ధనుస్సులను, రథాలను, పతాకలను, అంబుల పొదులను ఛేదించారు. సూర్యాదివ కరాఘోర వార్యోమా ఇవ సాగరాత్ పర్వతాదివ నాగేంద్ర ధారౌఘా ఇవ చ అంబుదాత్. సదా శాన్య వినిర్ముక్తాః శరా నారాయణేరితాః నిర్ధావంతే శవస్తోనం శతశోధ సహస్రశః. విష్ణువు ప్రయోగించగా శాంగ్యం నుండి బయలువెడలిన శత్రువులను హింసించే వందల కొలది వేల కొలది బాణాలు సూర్యుని నుండి భయంకరాలైన కిరణాలలాగా, సముద్రాల నుండి జల ప్రవాహాల్లాగా, పర్వతాల నుండి గజేంద్రాల, మేఘాల నుండి జల ప్రవాహంలాగా శీఘ్రంగా వచ్చి చేరాయి. ఇప్పుడు చెప్పే శ్లోకాలన్నీ ముక్తపదగ్రస్తంలో చెప్పాడు వాల్మీకి. శరభేన యథా సింహా సింహేన ద్విరదా యథా. కనుక సింహాహని ఆపాడు, దాంతో వెంటనే సింహేన ద్విరదా యథా. ద్విరదేన మళ్ళా ద్విరదో మట్టుగా ద్విరదేన యథా వ్యాఘ్ర వ్యాఘ్రేన ద్వీపినో యథా ద్వీపినేవ యథా శ్వానః శునా మూర్ఖమూర్జారకో యథా మూర్జారేణ యథా సర్పాః సర్పేణ చ యథా ఖవః. అఖవ అంటే ఎలుకట.
యథా తే రాక్షసా సర్వే విష్ణునా ప్రభవిష్ణునా ద్రవంతి ద్రవితాశ్చాన్యే శాయితాశ్చ మహీతరే. సమర్థుడైనటువంటి విష్ణు రాక్షసుల శరభమృగం సింహాన్ని లాగా, సింహం ఏనుగులాగా, ఏనుగు పెద్ద పులినిలాగా, పెద్ద పులి చిరుత పులి కుక్కల్లా, కుక్క పిల్లల్లాగా, కుక్క పిల్లులలాగా, పిల్లి సర్పాలలాగా, సర్పం ఎలుకల్లాగా తరిమేయగా వాళ్ళంతా పారిపోయి మరికొందరు నేల మీద పడిపోయారు. రాక్షసానాం సహస్రాణి నిగత్య మధుసూదన వారిజం పూరయామాస తోయదం సురరాట్ట ఇవ. మహావిష్ణువు వేల కొలది రాక్షసుడు దేవేంద్రుడు మేఘాలను పూరించినట్టు శంఖధ్వని చేశాడు. నారాయణ శరత్రస్తం శంఖనాదసువిహ్వలం యయౌ లంకామభిముఖం ప్రభగ్నం రాక్షసం బలం. రాక్షస సైన్యం నారాయణుని బాణాల చేత భయపడి శంఖధ్వని చేత వ్యాకులత చేత ఓడిపోయి లంక వైపు పారిపోయి ప్రభగ్నే రాక్షస బలి నారాయణ శరాఘరే సుమారీధరవర్యేణ నివవారణీహరిం. రాక్షస సైన్యం నారాయణుని బాణాల చేత కొట్టబడి ఓడిపోవటం చూసి సుమారి బాణవర్షం చేత విష్ణువుని ఆపగలిగారు. నతు తం ఛాదయామాస నిహార ఇవ భాస్కరం రాక్షసా సత్వసంపన్నా పునర్ధైర్యం సమాధదు. ఆ సుమారి విష్ణువులు పొగమందు సూర్యుడిని కప్పేసినట్టు బాణాలతో కప్పారు. అప్పుడు బలవంతుడైన రాక్షసులకు మళ్ళా పుంజిగా ధైర్యం వచ్చింది. అధోసోభ్యవతస్త్రోషాత్ రాక్షసో బలదర్పిత మహానాదం కృకుర్వాణు రాక్షసాన్ జీవయన్నివ. బలం చేత గర్వించిన ఆ సుమారి రాక్షసులను జీవింపచేస్తున్నాడా అన్నట్టు గొప్ప ధ్వని చేస్తూ విష్ణువు మీదికి శీఘ్రంగా దాడికి వెళ్ళి ఉత్తిష్ట్య ఉక్షిప్య లంబాభరణం ధున్వన్ కరమివ ద్వీప రరాస రాక్షసో హర్షాత్ సతడిత్తోయదూయద. రాక్షసుడు ఏనుగులాగా అలంకారాలు వేలాడుతూ హస్తాన్ని పైకి కవిస్తూ సంతోషంతో మెరుగుతో కూడిన మేఘధ్వనిని చేశారు. సుమాలే నర్దతస్తస్య శిరోజ్వలితకుండలం చిచ్ఛేద యంతురస్వాశ్చ భ్రాంతా పశ్యతు రక్షసః. సుమారి అరుస్తుండగా విష్ణువు అతని సారథి ప్రకాశిస్తున్న కుండలాలు గల శిరస్సును ఛేదించాడు. అప్పుడు ఆ రాక్షసుని గుర్రాలు అటు ఇటు ఎటు పోవాలో తెలికాయి. తైరైస్పైర్భ్రామ్యతే భ్రాంత్యై సుమాలి రాక్షసేశ్వర ఇంద్రియాస్తై పరిభ్రాంతై ధృతిహీనో యథా నరగా. సారథి లేని గుర్రాలు స్వేచ్ఛగా తిరగటం చేత ఇంద్రియాలనే గుర్రాలు స్వేచ్ఛగా తిరుగుతూ ఉండగా నిలకడలేని మానవుడిలాగా రాక్షసుడు అయిన సుమారి తిరుగుతున్నాడు అటు. తతో విష్ణుం మహాబాహుం ప్రపతంతం రణాజిరే హృదే సుమేరే సుమాలేరస్వైశ్చ రథే విష్ణురథం దది మారీ చాభ్యభవదృక్తః ప్రగృహ్య సశరాసనం. సుమాలి రథాన్ని గుర్రాలు దూరంగా తీసుకుపోయారు. అప్పుడు మారి యుద్ధ సన్నద్ధుడై ధనుస్సు ధరించి యుద్ధ భూమిలోకి వస్తున్న మహాబాహువై విష్ణుమూర్తి మీద తన రథం మీదికి శీఘ్రంగా విష్ణుమూర్తి రథం మీదికి వెళ్ళి మాలేర్దశు చ్యుతా బాణ
కార్తస్వర విభూషితాం వివిసుర్హ శ్రీమాసాధ్య ప్రౌంచం పత్రరథాయివ. మాలి ధనుస్సు నుండి బయల్వెడలి బంగారంచే అలంకరింపబడిన బాణాలు పక్షులు ప్రౌంచ పర్వతాన్నిలా విష్ణుమూర్తిని దగ్గరికి వెళ్ళి అతని దేహంలో ప్రవేశించి అధ్యమాన శరైక్రోధ మాలిముక్తై సహస్రశ చక్షుషే రణే విష్ణు జితేంద్రియ ఇవాదిభి. అప్పుడు మాలి వేల కొలది బాణాలు ప్రయోగించి బాధిస్తున్నను మహావిష్ణువు ఇంద్రియాలు జయించిన వాడిలా మనోవ్యధ చేత ఎలా క్షోభ చెందడో అలా రణరంగంలో ఏమాత్రం ఇబ్బంది పడదు. అధ మౌర్వీస్వనం కృత్వా భగవాన్ భూతభావన మాలినం ప్రతి బాణౌఘాన్ నసజ్జాసి గదాధర. తర్వాత ఖడ్గధారి అయి లోకరక్షకుడై మహావిష్ణు ధనుష్టంకారం చేసి మాలిపై బాణ సముదాయాలు వదిలారు. తే మాలి దేహమాసాజ్య వజ్ర విద్యుత్ ప్రభాసర పిబంత రుధిరం తస్య నాగా ఇవ సుధారసం. వజ్రాయుధంలాగా మెరుపులాగా ప్రకాశిస్తున్న బాణాలు మాలి దేహానికి సమీపించి సర్పాలు అమృతాన్ని తాగిన అతని రక్తాన్ని తాగాయి. మాలినం విముఖం కృత్వా శంఖచక్ర గదాధర మాలి మౌలిం భయం చాపం వాజినశ్చాప్యపాతయత్. శంఖచక్ర గద ధరించిన శ్రీ మహావిష్ణు మాలిని యుద్ధ విముఖునిగా చేసి కిరీటం, ధ్వజం, ధనుస్సు, గుర్రాలని దెబ్బ కొట్టేసి విరధస్తు గదాంగృహ్య మాలీ నక్తంచరోత్తమ అపప్లువే గదాపాణిర్ గిర్యగ్రాదివ గిర్యగ్రాద్ ఇవ కేశ. రథం లేని మాలి గదధరి పర్వతాగ్రం మీద సింహంలాగా కిందకు దూక గదయా గరుడేశానమీశాన నివచాంతక లలాటదేశేభ్య వజ్రేణేవ యథాచలం. మాలి గదతో యముడు ఈశ్వరుణ్ణి కొట్టినట్టు ఇంద్రుడు వజ్రాయుధం చేత పర్వతాల గరుత్మంతుడు లలాటం మీద కొట్టాడు. గదయాభిగతస్థేన మాలినా గరుడో భృశం శరణాత్ పరాన్ముఖం దేవం కృతవాన్ వేదనాతుర. మాలి గదతో గట్టిగా కొట్టగా గరుత్మంతుడు దెబ్బకు బాధపడుతూ మహావిష్ణువు యుద్ధాన్ని వెనక్కి మరలిపోయేటట్లుగా చేశారు. పరాన్ముఖే కృతే దేవి మాలినా గరుడేన వై ఉదతిష్టన్ మహాన్ శబ్దో రక్షసామ అభినద్దతాం. మాలి గరుత్మంతుని కొట్టడం ద్వారా విష్ణువుడు పరాన్ముఖుణ్ణి చేయగా